నమస్కారం. మనీ మ్యాటర్ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ ఏమో తగ్గిన 1004కి గోల్డ్ 2 క్యారెట్‌కెళ్ళింది. రూ. 150 దగ్గర పెరిగింది ధర. ఎందుకంటే కేమిన్ వాట్స్ ఏం చెప్పారు, మేము 2% ఇన్‌ఫ్లేషనే టార్గెట్ చేస్తాము. నాకు తెలియకుండా నాకు తెలిసినట్టుగా ఇన్‌ఫ్లేషన్ తగ్గుతూనే ఉంది. కానీ ఇంట్రెస్ట్ రేట్ చేస్తామని నేను చెప్పడం లేదు. ఇమ్మీడియేట్‌లీ మార్కెట్ ఏమో గోల్డ్ అలాగా అబద్ధమే తెంచేసేసింది. 390 వరకెళ్ళింది. తర్వాత మళ్ళీ తగ్గింది. ఇంకా రూ. 150 పెరిగింది. ఇంకా తగ్గడం, తిరగడం అంత కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 8 మంత్స్ ఏమో 30 పెంచేస్తారని ఒక భయం ఉంటుంది. దానివల్ల మార్కెట్‌లో అప్పుడప్పుడు ఇలాగ ఉంటుంది. ఎంత దూరం వరకు పెరుగుతుందో, తగ్గుతుందో మనం అంత చెప్పడం అవ్వదు. అదంతా గోల్డ్ గురించి. నే నేను చెప్తున్నట్టు మీరు గాని వెండి గాని ఒక కిలో తీసుకున్నారంటే 210 రూపీస్ కిందకెళ్ళి అమ్మడం అవుతుంది. చాలామందేమో వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నారు. నేనేమో దేశద్రోహి అని. దీంట్లో ఏంటి విషయం ఏంటంటే ధర్మపూర్ణ జరిగినది మీ అందరూ చూసుంటారు ఇప్పుడు. ఒకళ్ళు మంచి మార్కెట్‌లో మంగత ఆడి బై సెల్ చేసి డెరివేటివ్ మార్కెట్‌లో చేసి ఆళ్ళ అవతల వైఫ్ తనతో వెళ్లటంతో ఎగరేసేసి 14 సంవత్సరాల్లో పిల్లకి ఒకే దెబ్బ. ఐరన్‌తో నరిచారో, హ్యామర్‌తో నరిచారని తెలియదు. హ్యామర్ బ్లో అని ఒక న్యూసొచ్చింది. కొట్టేసి చంపేసి అమ్మగారిని చంపడానికి ట్రై చేశారు. అమ్మగారు ఎస్కేప్ అయిపోయారు. ఓకే. నేరా టూ వీలర్‌కొని ఒక లారీతో కొట్టుకొని అతనే సూసైడ్ చేసుకున్నారు. ఒక వీడియో రికార్డ్ కూడా చేశారు. రిజిస్టర్డ్ పెద్దగా చేసి అంత పెద్దగా లాభం రాకపోవడం వల్ల డబ్బులు సంపాదిస్తానని స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి ఆన్‌లైన్‌లో మగాత ఆడి హెవీ లాస్ అయింది. ఆపద్ మా వైఫ్ ఇట్లా వచ్చిందో ఓకే. వైఫ్ నుంచుందో అది 150 సవరన్స్ ఉంటది. ఆపద్ నీకు ఎన్ని సార్లు చెప్పాను నేను. అది తెలియకుండా అది తెలియకుండా అమ్మేసి మంగత ఆడారు. దాని తర్వాతేమో ప్రాణాన్ని బెదిరించారు. ఇంకా డబ్బులియ్యు మంగత ఆడడానికని. మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇదే కాకుండా తనకన్నా అఫెండర్‌కేమో రిటర్న్స్ ఎప్పుడు ఎళ్ళకండి. ఆ ధర్మపురి ఎక్కువ మెరికింది ధరలమని. ఇప్పుడు ధర్మపురి నొప్పి జరిగింది. టైమ్స్ సంథింగ్ న్యూస్‌లోని ఇంకేమో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు. గవర్నమెంట్‌కి ఎస్‌హెచ్ టాక్సే కావాలి. క్రికెట్ గ్యాంబ్లింగ్ అంతా ఫిక్స్ చేసినట్టుగా. ఈజీ ఒకే రోజులో 5 క్రోర్స్ చేతి మనీ. బ్యాంక్‌లో డబ్బులుంటేనే ఆడగలం. 5 క్రోర్స్ బ్యాలెన్స్ ఉందని మీరు అమ్మడం చేయడం అవ్వదు. చాలాగా రూల్ చేశారండి. ఒకే రోజు మీద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కానీ ఎన్ఎస్‌సికి డబ్బులు రావు. రైట్ పీపుల్‌కేమో ఎన్ఎస్‌సిలో స్టాక్ ఉంచినోళ్ళకి డబ్బులు రావు. వాల్యుయేషన్ రాదు. గవర్నమెంట్‌కి టాక్స్ తగ్గుతుంది. ఇప్పుడు పెద్ద ఆన్‌లైన్ బ్రోకరేజెస్‌కి వాల్యూమ్ ఒకేసారి టక్కన పడిపోతుంది. చాలా చాలా కంపెనీస్ స్టాక్ ప్రైస్ తగ్గిపోతుంది. ఇదంతా చూసుకొని మిడిల్ క్లాస్‌ని ఒక దూరంగా ఉంచి ఈ గేమ్ ఆడుతున్నారు. ఏదో ఒక రోజున ఇలాంటి వన్స్ వీకేమో న్యాయం జరుగుతుంది. డే 1 మీ ఎత్తుగడని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలని. డే 1 నుంచి చెప్తున్నా. దీని నుంచి మీకు చెప్తుంటాను బల్కా స్టాక్ కన్సిడర్ చేయకండి. నీ కుటుంబం చాలా ముఖ్యం. బల్కా చేయకండి. మీ తనకి డబ్బులు ఎంత లూజ్ అవ్వమో అంతలోనే మార్కెట్‌లో ఎయ్యండి. ఆ డబ్బులు లేదంటే మనకు బాధ లేదని దాన్నే మీరెయ్యాలి. మీరు ఎక్కువ చేసినప్పుడా చిన్న చేసినప్పుడు ఎక్కువ చేయొచ్చు. సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, మనప్పురం, టాటా మోటార్స్ 7 సంవత్సరాలు మీరు వచ్చేంటుంటారంటే ఇదంతా మీరు చూసుంటారు. ఓకే. కొద్దిగా మీరు ఐటీసీ ఓట కొనుంటారంటే ఇప్పుడు కూడా పెద్ద నష్టం ఉండదు. వసంత్ రూ. 17 మీకు దొరుకుతున్నది. 7 వర్షంలోను రూ. 100 మీకు రిటర్న్ వచ్చేటట్టు. క్యాపిటల్ లాస్ అవ్వదు. దీనివల్ల ఇదొక నాదొక ఐడియా. ఇదే మీకు నేను చెప్తున్నాను. ఫ్లేమ్ స్టాక్ నేను తీసుకొని అనడం లేదు. నా మనసు చాలా కష్టపడుతున్న విషయాలు 2 జరుగుతున్నాయి. 3 జీవితాలు అవసరం లేకుండా ఇద్దరు ముగ్గురు ఆన్‌లైన్ బ్రోకర్స్ గురించని ఏది తేడా అవ్వాలి. మేనూరులోని, కాంచీపురంలోని ఒక మనిషిని బోల్తా పట్టించింది. దానివల్ల ఏంటి జరగదు. ఆర్‌బీఐ ఏంటి చేయదు. సెబీ కూడా ఏంటి చేయదు. కాంచీపురం మంచిగా పరిగెడుతుకొని వెళ్ళిపోయాడని న్యూస్ వచ్చింది గానీ, పట్టుకోవడం అన్నది ఇంతవరకే తెలీదు. ఒక న్యూస్ కూడా లేదు. షాప్ మార్కెట్ కిక్ ఆన్ డౌన్ చేయడం అవ్వదు. ఆళ్ళ మీద అర్థం చేసుకోండి.
రైటా? ఇవాళ నిఫ్టీ చూసినట్టే 160 పాయింట్ ప్లస్. కానీ కాప్స్ ఈ 2 రోజున 88% పడింది. దీనివల్ల మనం చాలా కాలం ఎస్కేప్ అవ్వడం అవ్వదు. మనం రూపాయిని కాపాసి $100 అమ్ముతున్నాం. టోటల్ ఎఫ్‌సిఎన్ స్కీమ్ వచ్చింది $7 బిలియన్. ఆల్రెడీ $10 బిలియన్ వరకు అమ్మేసాం. ఓకే. ఇన్ఫోసిస్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం కన్సిడర్ చేసింటాడు. మొన్న నేను మొన్న కన్సిడర్ చేసిండు అంటే ఇవాళ 5% అప్. రెక్ హెచ్‌ఆర్ 4%, టీసీఎస్ 3%, పెక్ 3%, తమిళనాడు మర్చెంట్ బ్యాంక్ 2.7, విప్రో 1.8, టాటా మోటార్ కమర్షియల్ 1.8, ముత్తూట్ 1.4, కళ్యాణ్ 1.3, నాట్కో 1.1. ఇదంతా పెద్దలు గెయిన్ అయింటిదే. థార్ రిజన్స్ వచ్చింది. మారుతి ఇండియాలో మేము ఓకే. మారుతి ఏమో 1,47,000 157 కార్లు అమ్మారు. 24% సేల్ పెరిగింది. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ 1000 కార్స్ అమ్మారు. ఈ లాస్ట్ ఇయర్ 37,000 కార్లు అమ్మిండ్రి. టోటల్ 57% పెరిగింది. ఎలక్ట్రిక్ ఇది మెయిన్లీ ఎలక్ట్రిక్ కార్ ఇది పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా 37,000 మీద అమ్మారు. వాళ్ళకి 28% పెరిగింది. అగైన్ ఎలక్ట్రిక్ కార్ వల్ల. హుండాయ్ దగ్గర 10% తగ్గింది. టోటల్ హెబ్రాడా కిర్లోస్కర్ 28,400లో 43 బళ్ళు అమ్మారు. 8% అప్. కియా ఏమో 19% అప్. జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఏమో ఓకే 5,500 హెగేట్ బళ్ళు అమ్మారు. 30% అప్. హుండా మోటార్స్ చూసారంటే హుండా కార్స్ ఇండియా 5,200 కార్స్ అమ్మారు. 2 వీలర్స్‌లోని హీరో, హుండా, రాయల్ ఎన్ఫీల్డ్ రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ అంటే ఎంత నంబర్స్ కొన్నామని అమ్మామని. హీరో డౌన్ 5%. హీరో హోండా ఏమో 21% మార్కెట్‌లో గెయిన్ చేసి నాన్ లక్స్‌లో 27,000 బళ్ళు. దానికి మీద ఉన్నది హీరో మోటార్స్ 5,00,000 5,02,000 వెహికల్స్. రాయల్ ఎన్ఫీల్డ్ 1,00,000 బైకుల మీద అమ్మారు. బజాజ్ ఇంకా నెంబర్ పైన తీయలేదు. కెవిన్ వార్సెట్ చెప్తున్నారంటే రేటు ఇది కాదు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తగ్గిపోయింది. నా తరకు ఇన్ఫ్లేషన్ టార్గెట్ 9% ఇన్ఫ్లేషన్ 2% అని చెప్తున్నారు. మార్కెట్‌కి ఏం అర్థం అవ్వలేదంటే చూస్తున్న ఇన్ఫ్లేషన్ మార్కెట్ చూస్తున్న ఇన్ఫ్లేషన్ ఒకటా అని. మకాసర రెవెన్యూ మోడల్ ఎవరికి అర్థం అవ్వకపోవడం వల్ల ఓకే. అది గుప్పు 8% పెరిగింది. ఏదో రెవెన్యూ అని చెప్తున్నారు. ఇండియన్ ఈక్విటీస్ డిమాండ్ మీకు చెప్తున్నట్టుగా ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏంటి అవ్వలేదని చెప్తున్నట్టుగా. అదే సమయంలో ఒకే సమయంలో పరుపుని ఉంది. ప్రపంచం మార్కెట్ సూపర్‌గానే ఉంది. ఇంకా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ కంపెనీస్ 20,00,000 వాల్యుయేషన్ వెళ్ళింది. ఎఫ్‌బీఐ ఓనర్‌షిప్ దేవుని కనిపించినంత లోన్‌కి వెళ్ళిపోయింది. అలాగనే రిజర్వ్ బ్యాంకే చెప్తున్నారు. అసిస్టర్ బ్రహ్మరిషి అలాగని ఒక పప్పం దొరికింది. ఇండియన్ ఐటీ ఏమో వీక్ క్వార్టర్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. నాకు తెలిసిన వరకు ప్రాఫిట్స్ పెరుగుతాయి. కాస్ట్ కటింగ్ చేయడం వల్ల ఉన్నోరా అని చెప్తున్నారండి. ఏ మైక్రో హెడ్‌విండ్స్ నెక్స్ట్ 6 మాసంలో ప్లస్‌లో తెస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏడీఆర్ 16% తగ్గింది. ఎందుకు అనేది మార్కెట్‌కి అర్థం అవ్వలేదు. జూన్ ఆటో సేల్స్ జూన్ ఫుల్ డిస్కస్ చేసేసాను. ఆటో సేల్స్ వన్స్ అగైన్ PL1 స్కీమ్ అని మాక్సిమం గెయిన్ ఏమో ఆటో పంపిణీకి వెళ్ళింది. పీరియస్ ఏం చెప్తున్నారంటే 2,000 కోట్లు డబ్బులు ఒక బొరం కట్టి యూరోపియన్ మార్కెట్‌లోని నాట్స్ అన్ని ఇస్తున్నాం అని చెప్తున్నారు. హీరో మోటార్ కార్ప్‌కి సౌత్ ఇండియాలో పెద్ద బేస్ లేదు. అది 3,600 కోట్లుగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్‌లో నింపు దగ్గర ఒక పెద్ద ప్రదేశాన్ని క్రియేట్ చేశారు. అన్ ఈజీ యాక్సెస్ టు తమిళనాడులో. ఓకే. ఐటీస్ ఏమో ప్రీమియం షుగర్ ఆఫ్ 2 కోలా బిజినెస్ దిగారు. జీరో కోక్ రాదు అన్నది. ఐటీస్ ధరలు బీ నేచురల్స్ జ్యూస్ బ్రాండ్‌లో కోకోనట్ జ్యూస్ కూడా ఉంటుంది. ఓకే. దాంట్లో బీ నేచురల్ కోకోనట్ కోలా లాంచ్ చేశారు. ఇది ఫస్ట్ కపుల్ చూడాలి. ఇంకా అది ఫుల్‌లో తెస్తారా అని కూడా దాంట్లో. అలాగే సన్‌ఫీస్ట్ ప్రీమియం పోర్ట్‌ఫోలియోని క్విక్ కామర్స్ మీద తెస్తున్నారు. ఓకే. డిస్టర్బెన్స్ బ్రదర్ ఐటీసీ తరకు పెద్ద స్ట్రెంత్. మీరు ఏదైనా న్యూస్ వినాలా అది న్యూస్ చూడాలి. బ్యాక్ చెప్తున్నది సిగరెట్ తాగడం తగ్గుతుంది.
ఇప్పుడు తగ్గుతుందా? రేపు తగ్గుతుందో తెలీదు. 20 సంవత్సరాల్లో మెల్లగా తగ్గొచ్చు. హై కేసెస్ జల్లడం మెయిన్ బిజినెస్ ఇదే అవుతుంది. ఓకే. సిగరెట్‌కి తనియా ఇప్పుడు చేసిన వాల్యూషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఆ రోజు మీరు కన్సిడర్ చేయలేరు. నేనెప్పుడు చీప్ కావాలో తీసుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ మొదటిసారి మూన్ బుక్ ఏమో 1,00,000 క్రోర్స్ క్రాస్ అయింది. నెమ్మదిగా సిస్టమాటిక్‌గా పెరుగుతుంది. కానీ వీరసాదిరికి వెళ్ళిన తర్వాత పెద్ద రిజల్ట్ ఎవరు వచ్చారో వాళ్ళు ఎలా తీసుకుంటున్నానంది. ఇప్పుడు మా లైసెన్స్ ఆఫ్ తర్వాత కంపెనీ మేరా అనే కంపెనీ అక్కడ రిటైల్ రిటైల్ అప్పుడు అమ్ముతున్నారు. మేరా ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ రేట్ ₹5 తగ్గించేశారు. రూ. 150 నుండి ₹103 అమ్ముతున్నారు. డీజిల్ రేట్ కూడా ₹3 తగ్గించేశారు. ఒక ప్రైవేట్ కంపెనీ తర్వాత పెట్రోల్ డీజిల్ తగ్గించడం అవుతుందంటే ఏం ఓఎన్‌సీ వెళ్ళము ఓఎన్‌సీ దగ్గర తగ్గించడం అవడం అనేది మాకు అర్థం అనేది. ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తున్నా బిగా. ఓకే. ఇప్పుడు ఇలా మీ డబ్బుల నుంచి డబ్బులు నీ పాకెట్ నుండి డబ్బులు తీసుకోవడానికి ఈ ఓఎన్‌సీ తరక వేళ. ఎప్పుడు భయంకరమైన రేటు పెంచుతారు. $68కి పాట్ వచ్చిన తర్వాత కూడా $120లో ఉంచిందని నీకు బాంతా కొట్టిస్తుంది. టమర్సన్ సిలిండర్ 2020 ఆ 1000 మీద పెంచేసి ఇప్పుడేమో ₹153 తగ్గించారు. ప్రైవేట్ కంపెనీ తగ్గించడం అవుతుందంటే ఎందుకు వీళ్ళందరూ చేయడం ఇలా? ఎంత లోపల ప్రాఫిట్ పెరుగుతుందన్నది మీరు అర్థం చేసుకోరు. ఏపీఎఫ్ రేట్ కూడా తగ్గించారు. సో, డబ్బున్నోళ్ళు దాన్ని తగ్గిస్తారు. ఓకే. పేదోళ్ళు యూజ్ చేస్తున్న ప్రవర్తన మీద ఎగురుతుంటారు. ఇదొకటి ఇవాళ ముఖ్యమైన న్యూస్. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.